హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎలాగోలా సాత్విక్ని మాయ చేసి బయటపడ్డాం. ఇంటికి చేరగానే బామ్మని హక్ చేసుకుని బాగా ఏడ్చేసా. ఎంత కంట్రోల్లో ఉందామన్నా ఉండలేకపోయాను. ఊరుకో తల్లి, ఇప్పుడేమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. సంతోషంగా ఉండాలి కానీ ఇలా ఏడిస్తే ఎలా మాయా అని అన్నది బామ్మ. నిజంగా గుండె ఒక్కసారి కొట్టుకోవటం కూడా ఆగిపోయిందమ్మా. వాడు మాయ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను. ఒకవేళ మనం అనుకున్నది జరగక అక్కడ మాయ జీవితం పొరపాటున ఎక్కడ బలైపోతుందో అని. పంకజం కూడా తన తల్లికి మరోపక్క చేరి చెప్పింది. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇక ముందు మీరిద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెల్లారగానే ముందు ఆ సాత్విక్ ఇంటికి చేరేలోపు మనం మాయ కోసం తన భర్త గురించి వెతకాలి. ఇదే మంచి టైం. నాకు తెలిసి సాత్విక్ ఇప్పుడు ఆనందంగా ఉంటాడు. మాయా జీవితం నాశనం చేశాను అన్న భ్రమలో. అలా ఉండగానే మన పని మనం కానివ్వాలి. ముందు రిత్విక్ గురించి తెలుసుకో కస్తూరి. తర్వాత వీళ్ళిద్దరినీ ఎక్కడికైనా దూరంగా పంపించే ఏర్పాటు చేయి. కొన్నాళ్ల పాటు వీళ్ళు దూరంగా ఉండటమే మంచిది. పరిస్థితులు అనుకూలంగా లేవు కదా అని అన్నారు బామ్మ. ఎప్పుడైతే మాయ రిత్విక్ సాత్విక్ తమ్ముడు అని చెప్పిందో అప్పుడే నాకు నమ్మకమైన ఒక మనిషికి రిత్విక్ గురించి తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి పంపించాను. తను ఆ పనిలోనే ఉన్నాడు. ఈ రోజో రేపటికో తెలిసిపోతుంది. కంగారు పడకు అని నా వైపు చూస్తూ చెప్పింది పంకజం. అలా నీ గురించి నాకు తెలుస్తుంది అన్న మాటని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక నువ్వు కనిపిస్తే ఇంకేం కావాలి నాకు అని ఆనందంగా నిద్రపోయాను. నేను చాలాసేపు నిద్రపోయాను. ఎంతలా అంటే ఎన్నో రోజుల నుండి నిద్రలేని దానిలా. మెలకు వచ్చాక స్నానం చేసి హాల్లోకి వెళ్ళాను. పంకజం బామ్మ ఇద్దరు దిగాలుగా ఉన్నారు. వాళ్ళ ఫేస్లో ఏదో డల్నెస్ బాగా తెలుస్తుంది. ఎందుకో ఆ క్షణం నాకు చాలా భయంగా అనిపించింది. నన్ను చూసి ఫేస్ మీద నవ్వు తెచ్చుకుని ఏమ్మా లేచావా అని కస్తూరి మాయకి టిఫిన్ పెట్టు అని అన్నారు శారదమ్మ గారు. టిఫిన్ సరే కానీ మీరిద్దరెందుకు అంత డల్గా ఉన్నారు అని అడిగాను. పంకజానికి ఏం చెప్పాలో తెలియక ఏం లేదు మాయా, ముందు తిను, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం అనంటే ప్లీజ్ అమ్మా ఏం జరిగిందో చెప్పండి, మీరు ఇలా ఉంటే నాకేం అర్థం కావటం లేదని అన్నాను. చెప్తాను మాయా, రిత్విక్ గురించి తెలుసుకోమని ఒక మనిషికి చెప్పాను కదా, తను పొద్దున్నే వచ్చాడు, మాకు అన్ని విషయాలు చెప్పాడు. అదే నీకు ఎలా చెప్పాలో అని తెలియక అని ఆగిపోయింది పంకజం. ఏంటమ్మా, నా మియా గురించి తెలిసిందా? ఎక్కడున్నాడు నా మియా? ఎలా ఉన్నాడు? పాపం ఎన్ని రోజులు పట్టిందో తను కోలుకోవటానికి అని ఆనందంగా అడిగాను నేను త్వరగా చెప్పమని. రిత్విక్ బాగున్నాడు మాయా, తగిలిన గాయాల నుండి కోలుకున్నాడు అని చెప్పింది పంకజం. నిజమా అమ్మా? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇన్నాళ్ళు తను ఎలా ఉన్నాడు అన్న ఊహే నాకు చాలా బాధగా ఉండేది. ఇప్పుడు తను కోలుకొని బాగున్నాడు అని తెలిసాక కానీ నాకు రిలీఫ్గా లేదు తెలుసా. చెప్పమ్మా, ఎక్కడున్నాడు నా మియా? నన్ను తీసుకొని వెళ్ళమ్మా, ఇప్పుడే వెళ్దాం. నన్ను చూస్తే నా మియా ఇంకా ఇంకా బాగుంటాడు. పాపం నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో అని అన్నాను నేను. మాయా ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పేది కూడా పూర్తిగా విను అని బాధగా చెప్పింది పంకజం. ఏంటమ్మా ఇంకా లేట్ ఎందుకు? పద వెళ్దాం అని అడిగాను నేను. మాయా మాయా నువ్వు తనకి గుర్తుకు లేవు. తను తన లైఫ్లో కొన్ని సంవత్సరాల కాలాల్ని ఆ జ్ఞాపకాలని మర్చిపోయాడు అని డాక్టర్ చెప్పాడట. అమ్నేషియా అంట. దాదాపుగా తన లైఫ్లో 2 సంవత్సరాల జ్ఞాపకాలు కోల్పోయాడు రిత్విక్. నేను పంపిన మనిషి రిత్విక్కి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్లో వార్డ్ బాయ్గా చేరి విషయం మొత్తం డాక్టర్ నుండి కనుక్కొని చెప్పాడు. అసలు తను అలా దెబ్బలతో ఎక్కడో రోడ్ సైడ్ పడిపోయి ఉంటే ఎవరో చూసి అంబులెన్స్కి కాల్ చేశారంట. తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ రిత్విక్ని గుర్తుపట్టి వాళ్ళ నాన్నకి ఇన్ఫామ్ చేశారట. అలా తన వాళ్ళ దగ్గరికి రిత్విక్ చేరాడు. తను మెలకువలోకి రావటానికి 15 రోజుల పైనే పట్టిందంట. కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న తల్లిని చూశాడట. ఎవరెవరో తెలిసిన వాళ్ళొచ్చి రిత్విక్ని పలకరిస్తుంటే కొందరిని గుర్తుపట్టలేకపోయాడట. తర్వాత చేసిన టెస్టుల్లో తెలిసింది అమ్నేషియా వచ్చింది అని. సెల్ ఫోన్లో డేట్ అండ్ ఇయర్ చూసి అదేంటి ఇది 2022నా, 2020 కాదా అని అడిగాడట. అంటే 2 సంవత్సరాలు అయిపోయాయా, కానీ నాకేం గుర్తుకు రావటం లేదు అని బాగా స్ట్రగుల్ అయ్యాడట రిత్విక్. అలా స్ట్రగుల్ అయితే ఇంకా ప్రమాదమని తనకి కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మైండ్ స్ట్రెస్ అవ్వకూడదని తన వాళ్ళకి చెప్పాడంట డాక్టర్. అందుకే ఈ విషయాన్ని నీకెలా చెప్పాలో తెలియక అలానే ఉన్నాం. నాకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు రిత్విక్ లైఫ్‌లోకి వచ్చింది కొంతకాలం కిందటే. నీ ఫ్రెండ్ పూజ గురించి కూడా నీకంటే కొంచెం ముందే తనకి తెలిసింది. ముందు బాధపడటం కాదు, రిత్విక్ పరిస్థితి అర్థం చేసుకో అని చెప్పింది పంకజం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నమియాకి గుర్తుకు లేనా? సరే, నువ్వన్నట్టు గుర్తుకు లేనేమో, కానీ నన్ను చూస్తే మాత్రం గుర్తుపడతాడమ్మా నా మియా అని ఏడుస్తూ అన్నాను నేను. అలా జరిగితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు మాయా. కానీ ఒక్క విషయం ఆలోచించు. తనకి మెలకువ రాగానే నీ గురించి వెతికే ప్రయత్నం చేసేవాడు కదా. కానీ ఇప్పుడు తను తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అని నన్ను నీ పరిస్థితి అర్థం చేసుకునేలా చెప్పింది పంకజం. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే జరుగుంటుంది. కానీ నా మియాని నేను ఒకసారి చూసేలా ఏదైనా ఏర్పాటు చేయమ్మా అని అడిగాను నేను. రేపు చెకప్ కోసం రిత్విక్ హాస్పిటల్కి వెళ్తాడు అని తెలిసింది అతని మాటల ద్వారా. రేపే నువ్వు రిత్విక్ని అక్కడ చూసే ఏర్పాటు చేస్తాను. కానీ జాగ్రత్త మాయా, పొరపాటున కూడా ఆ సాత్విక్ కంట్లో నువ్వు పడకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అన్నది పంకజం. ఆ రోజంతా నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను. తెల్లారగానే రెడీ అయ్యాను. పంకజంని నేనే నిద్రలేపాను. ఇంత పొద్దున్నే హాస్పిటల్కి రిత్విక్ రాడు అని తెలిసినా కూడా 7 గంటలకంట రెడీ అయి వచ్చింది పంకజం. తను ఒక బూర్ఖా వేసుకొని నాకు ఒకటిచ్చింది వేసుకోమని. ఇంతకంటే వేరే దారి లేదు మాయా, ఇది వేసుకో. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, పొరపాటున కూడా నువ్వు ఆ సాత్విక్కి ఎదురు పడకూడదు. ఎందుకంటే రిత్విక్తో పాటు తను కూడా వస్తాడని తెలిసింది. ఇంకో విషయం, నువ్వు ఈ బూర్ఖా నుండి నీ ఫేస్ కూడా కనపడేలా చేయకూడదు. పూర్తిగా బూర్ఖా కవర్ అయి ఉండాలి అని చెప్పింది పంకజం. సరేనని నేను కూడా బూర్ఖా వేసుకుని పంకజంతో పాటుగా హాస్పిటల్కి బయలుదేరాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానో అని ఆశతో, నీకోసం ఎదురు చూస్తూ ఎన్ని గంటలు ఉన్నానో నాకే తెలీదు. నా నిరీక్షణకి ఫుల్ స్టాప్ పెడుతూ నువ్వు రావటం చూశాను. పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నన్ను చూసి ప్రియా అని అనగానే నా ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నిన్ను హక్ చేసుకొని ఎంతసేపు ఏడ్చానో కూడా తెలీదు. అన్నాళ్ళ తర్వాత నువ్వు కనబడేసరికి పిచ్చి పట్టినంత పనైంది నాకు. మియా మియా అని నేను నిన్ను పట్టుకొని అంటుంటే, మాయా మాయా ఏం చేస్తున్నావు అని అడిగింది పంకజం. అప్పుడు తేరుకున్నాను నేను నీ ఊహల నుండి. నేను కూర్చొనే కలగన్నానని నాకు అర్థమైంది. నా మియా వచ్చాడు అదిగో అని చెప్పాను నేను హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు చూపిస్తూ హ్యాపీగా. నేను సడన్గా నిన్ను చూసి లేవబోతే పంకజం ఆపింది నా చేయి పట్టుకొని. కాసేపు ఆగు మాయా, చూడు రిత్విక్ పక్కన ఎవరో ఉన్నారు అని చెప్పింది పంకజం. చూశాను, నీ పక్కనే ఎవరో ఒక అమ్మాయి ఉంది. నిన్ను చాలా జాగ్రత్తగా నీ చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తుంది. నీ పక్కనే ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ. కానీ ఆ అమ్మాయి ఫేస్ నాకు సరిగ్గా కనపడలేదు. తన హెయిర్ కవర్ చేసింది. నేను ఒక సైడ్ నుండి చూస్తున్నాను కదా. నిన్నేదో రూమ్లోకి తీసుకెళ్లారు. ఇక నేను ఉండలేక నువ్వున్న రూమ్ దగ్గరకు వచ్చాను, పంకజం మాట వినకుండా. కరెక్ట్గా అప్పుడే నాకు దగ్గరగా వచ్చాడు సాత్విక్. వాడిని చూడగానే భయంతో పక్కకు వెళ్ళి నిలబడ్డాను, వాడికి కనబడకుండా. కానీ వాడక్కడే నిలబడి మాట్లాడుతున్నాడు నీ వెంట వచ్చిన అమ్మాయితో. ఆ అమ్మాయి బ్యాక్ నాకు కనబడుతుంది. ఆమెకి ఎదురుగా ఉన్నాడు సాత్విక్. నాకు ఆ సాత్విక్కి మధ్య చిన్న కర్టెన్ మాత్రమే అడ్డుగా ఉంది. అయినా కూడా వాడిని చూడగానే భయంతో నా గుండె కొట్టుకునే స్పీడ్ నాకు తెలుస్తుంది. కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి కోరుకున్నాను, ఒక్కసారి నిన్ను చూసే అవకాశం ఇవ్వమని. చూడు మానస అని ఆ అమ్మాయితో సాత్విక్ అంటుండగానే ఫోన్ వచ్చింది. ఆ పేరు వినగానే, నువ్వు నాకు చెప్పావు కదా నీ మరదలు మానస అని, బహుశా తనేనేమో అని నాకు అనిపించింది. సాత్విక్ ఫోన్లో ఓకే అని మాత్రమే ఆన్సర్ చేసి తిరిగి మానస వైపు చూస్తూ, నేను అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. రిత్విక్ కండిషన్ గురించి ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్పినా ముందు నాకే చెప్పు, అమ్మ వాళ్ళకి చెప్పకు, కంగారు పడతారు అని అక్కడున్న సెక్యూరిటీని పిలిచి, రిత్విక్ జాగ్రత్తగా ఇంటికి చేరాలి, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాత్విక్. వాడలా వెళ్ళటంతో నాకు నిన్ను కలిసి ఒక్క అవకాశమైనా రాకుండా పోతుందా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయినా నేను బుర్కా వేసుకున్నాను కదా, ఆ విషయం కూడా మర్చిపోయి సాత్విక్ కనబడగానే అలా ఎందుకు దాక్కున్నానో ఏమో. అయినా వాడు నాకు మామూలుగా చూపించటం లేదు నరకం. అదే నా మైండ్లో ఉన్నట్టుంది. అందుకేనేమో అలా బిహేవ్ చేశాను. పంకజం వచ్చి నా పక్కన నిలబడింది. ఏం చేస్తున్నావు మాయా నువ్వు? వాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నువ్వే మాత్రం తొందరపడినా ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం వృధా అయ్యేది.
అని అనింది. పంకజం మాటల్లో నిజమే ఉంది అని నేను చిన్నగా సారీ అమ్మా అని అన్నాను. అంతలోనే నిన్నక్కడి నుండి ఇంకో రూమ్లో టెస్ట్ కోసం తీసుకుని వెళ్తుంటే నేను కూడా నీ వెనకే వచ్చాను. నిన్ను వెయిట్ చేయమని వాళ్ళు లోపలికి వెళ్ళారు. నీ పక్కన మానస మాత్రమే ఉంది. సెక్యూరిటీ ఆ రూమ్ బయటే ఉన్నారు. నేను లోపలికి వస్తుంటే ఆపేశారు. వెంటనే పంకజం ఏవో పేపర్స్ వాళ్ళకి చూపించి టెస్ట్ చేయించుకోమని డాక్టర్ గారు ఇక్కడికి పంపారు అని తనకొచ్చిన ఊర్దులో ఏదో చెప్పింది. వాళ్ళు వెంటనే నన్ను లోపలికి పంపారు. నా వెనకే పంకజం కూడా వచ్చింది. పంకజం మానస దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతుంటే నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. అదే టైంలో నిన్ను కూడా వాళ్ళు లోపలికి రమ్మని పిలిచారు. మానస నీ వెంట వస్తుంటే పంకజం ఆపేసింది ఏదో మాట్లాడుతూ. ప్లీజ్ 2 నిమిషాలు, ఇదేంటో చెప్పమ్మా అని ఏదో అడుగుతుంది పంకజం మానసని. నువ్వు మాత్రమే అలా లోపలికి రాగానే డోర్ దగ్గరే నిలబడ్డ నేను మియా అని పిలిచాను. నువ్వు వెంటనే ఆగి నా వైపు చూశావు. నేను నా బూర్ఖా మొహం మీద నుండి తీసి నీ దగ్గరకు వచ్చి హక్ చేసుకున్నాను, మాటలు రాక ఏడుస్తూ. కానీ నువ్వు మాత్రం నన్ను చూస్తూనే ఉన్నావు కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా, కొంత ఆశ్చర్యంగా. మియా మియా అని నేను నిన్ను పట్టుకొని ఏడుస్తుంటే నన్ను నీ హగ్ నుండి దూరం చేసి ఎవరు మీరు అని ఒకే ఒక మాట అడిగావు నన్ను. ఆ ఒక్క మాటతో నేను అలానే నిలబడిపోయాను. నిన్ను కలవటానికి ఎంతగా ఎదురు చూశానో, ఎంత తపన పడ్డానో. నువ్వు గతం మర్చిపోయావని నాకు తెలుసు. కానీ మొండిగా నాకు అప్పటిదాకా ఒక హోప్ ఉండేది. కనీసం నేను నీకు ఎదురు పడితే ఏమైనా గుర్తుకొస్తుంది అని. కానీ నువ్వెవరు అని అడగగానే నా ప్రాణం విలవిల్లాడిపోయింది. అంతలోనే మానస కూడా డోర్ తీసుకొని రావటంతో నేను పక్కకి తిరిగాను. నిన్ను చూసి రిత్విక్ నువ్వెందుకు అలా లోపలికి వచ్చావు? నేను వచ్చేలోపు ఆవిడెవరో నన్ను ఒకటే అడుగుతూ ఉంది. పద ముందు అని నాకు ఎదురుగా ఉన్న ఇంకో డోర్ ఓపెన్ చేసుకుని వేరే రూమ్లోకి తీసుకెళ్ళింది మానస. పంకజం నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చాలాసేపు ఆపడానికి ప్రయత్నం చేశాను. కానీ తను లోపలికి వచ్చేసింది. మాట్లాడావా నువ్వు రిత్విక్తో మాయా అని అడిగింది. నేనేడుస్తుంటే తనే అర్థం చేసుకుంది. అంటే నిన్ను తను గుర్తుపట్టలేదా అని అనింది పంకజం. వెళ్తున్న నీ వైపే చూస్తూ ఉన్నాను నేను. ఎందుకో వెనక్కి తిరిగి చూశావు. కానీ నీ ఫేస్లో ఎలాంటి భావం నాకు కనబడలేదు. అలా జరగటం నాకు బాధగా ఉంది. అదే మాట చెప్పాను పంకజంకి. తను పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు మాయా. సరే ముందు ఇక్కడి నుండి వెళ్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంది పంకజం. కానీ అమ్మా, నా కోసం రిత్విక్ అక్కడి నుండి వెళ్ళేంత వరకు ఉందాం అని పంకజంతో అంటే తను కూడా సరే అని అంది. ఆ రోజు నువ్వు అక్కడి నుండి వెళ్ళేంత వరకు నీకోసమే నేను కూడా ఉన్నాను. నువ్వు వెళ్ళాకే నేను వెళ్ళాను. అక్కడ వెహికల్లో రిత్విక్, మానస, ఇందాక నేను ఒక అమ్మాయిని చూశాను. తనెవరో నీకు తెలుసా అని అడిగాడు రిత్విక్. ఎవరు? ఆ బురక వేసుకున్న అమ్మాయా? ఏమో రీతు, నాకు తెలీదు. కానీ ఆ అమ్మాయి వెంట వచ్చిందే ఇంకో ఆమె. ఆ ఆమె మాత్రం నన్ను బాగా ఇరిటేట్ చేసింది. నాకు తెలీదు అని చెప్పినా కూడా ఏదో ఒకటి అడుగుతూ అని చెప్పింది మానస. మళ్ళీ మానసనే, అంటే ఆ అమ్మాయి వల్ల కూడా నువ్వు ఇబ్బంది పడ్డావా నాలా అని అడిగింది రిత్విక్ని మానస. లేదు లేదు, కానీ ఆ అమ్మాయికి నేను తెలిసేమో, నన్ను పలకరించింది. కానీ తనెవరో నాకు గుర్తుకు రావటం లేదు అని అన్నాడు రీతు బయటికి. కానీ తన మనసులో మాత్రం నాకెందుకో ఆమె బాగా తెలుసు అని అనిపిస్తుంది. కానీ తనెవరో మాత్రం తెలియటం లేదు. తను నన్ను హక్ చేసుకున్న టైంలో నా మనసు చెప్తుంది, నాకు తెలుస్తుంది. నేను ఎన్ని రోజులుగా పోగొట్టుకున్నదేదో దొరికింది అన్న ఆనందం అది అని. కానీ సడన్గా ఏంటో తెలియటం లేదు. ఆమె ఎవరు? ఈసారి ఎప్పుడైనా నాకు తను కనిపిస్తే నేను నీకు ఎలా తెలుసు అని అడగాలి. కానీ నేను తనని సరిగ్గా చూడలేదు కదా, ఎలా అని ఆలోచిస్తూ, నేను తనని చూడకపోతేనేం, తనకి నేను బాగా తెలుసు కదా. తనే మళ్ళీ నన్ను ఒకసారి చూస్తే ఈసారి ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుంది. అప్పుడు తనను అడగాలి మా మధ్య ఉన్న దాని గురించి అని అనుకుంటాడు రిత్విక్. అలా ఆలోచిస్తూ అప్పటికే కలిగిన అలసట వల్ల అలానే నిద్రపోయాడు కారులోనే. నిద్రపోతున్న రీతుని చూసి మానస, టేక్ రెస్ట్ రిత్విక్, నువ్వు ఇలా ఆలోచించక ఎక్కువగా. నీకెంత రెస్ట్ ఉంటే నువ్వంత ఫాస్ట్గా ఇంతకుముందు రిత్విక్లా మారే అవకాశం ఉంది. అనవసరంగా నాన్న నన్ను చదువు పేరుతో ఫారెన్ పంపించాడు. ఈ 3 సంవత్సరాలు నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా? అదేదో ఇక్కడే చదువుకొని ఉంటే సరిపోయేది. అక్కడికి వెళ్ళాకే తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. చిన్నప్పటి నుండి నీ పక్కనే ఉంటే తెలియలేదు. నువ్వంటే ఇష్టమని మాత్రమే అనుకున్నాను. కానీ నాది నీపై ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ అని నేను నీ నుండి దూరం వెళ్ళాకే తెలిసింది. ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చి నా ప్రేమ గురించి నీకు చెప్పాలా అని నేను ఎదురు చూశాను తెలుసా? ఎన్నిసార్లు హాలిడేస్కి వచ్చినా
నీకు చెప్పాలి చెప్పాలి అని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఎంతైనా నేను ఒక ఆడపిల్లనే కదా. నువ్వు నాకు ఎంత దగ్గరైనా ఏదో భయం నీకు చెప్పాలంటే. అలానే 3 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పటికే బాగా లేట్ అయింది. నీకు ఈసారి ఎలాగైనా చెప్పాలి అని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేసరికి నీకు ఇలా యాక్సిడెంట్ అయింది. ఏంటో నాకు అసలు టైం అస్సలు కలిసి రావటం లేదు రిత్విక్. ఐ లవ్ యూ అని ఆ 3 ముక్కలు నీకు చెప్పే టైం ఎప్పుడు వస్తుందో ఏమో అని రిత్విక్ని చూస్తూ తన మనసులో అనుకుంది మానస. అలా నా బాధలో నేనుండగానే మళ్ళీ సాత్విక్ కాల్ చేశాడు పంకజంకి. అప్పుడు తను నా ఎదురుగానే ఉంది. సాత్విక్ నెంబర్ చూసి కాల్ ఆన్సర్ చేసింది స్పీకర్ ఆన్ చేసి. ఏమే పంకజం, అదెలా ఉంది? బాగా ఏడుస్తుంది బావా, స్పృహలో లేదిప్పుడు. నిన్న తెల్లారే టైంలో తీసుకొచ్చాను నేను అక్కడి నుండి. అంటే బాగా ఏడుస్తుందా? అదే కదా నాకు కావాలి అన్నాడు సాత్విక్. బాగా ఏడ్చి ఏడ్చి ఇంతకుముందే అలానే స్పృహలో లేకుండా పడిపోయింది బావా. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కానీ నేను లేచేసరికి నా పక్కనే ఎవడో ఉన్నాడు అని చిరిగిపోయిన డ్రెస్ చూసుకుంటూ ఏడ్చింది బావా. పాపం ఎంత మత్తులో ఉన్నా మెలకువలోకి వచ్చాక తనకేం జరిగిందో అర్థం చేసుకుంది. నా దగ్గరికి రాలేక, వచ్చినా ఏం జరిగిందో చెప్పలేక ఒకటే ఏడుపు బావా నిన్నటి నుండి. ఇంత టైం అయినా రూమ్ దాటి బయటికి రావటం లేదు. నిన్నటి నుండి ఒక్క ముద్ద తినలేదు. అసలే గతం మర్చిపోయింది. ఇప్పుడు తన బ్రతుకు నాశనం అయింది. ఎవడో కూడా తెలియని వాడి చేతిలో అని. అసలు విషయం మనకి తెలుసు, కానీ మనకి తెలిసిన విషయం ఆ పిల్లకి తెలియదు కదా. నేనే తన అమ్మ అనుకొని నా బ్రతికి ఇలా నాశనం అయింది అని నాకు చెప్పలేక బాగా స్ట్రగుల్ అవుతుంది. ఆ పిల్లని చూస్తుంటే జాలీగా ఉంది బావా అంటుంది పంకజం. ఏంటి కొత్తగా జాలి అనే పదాన్ని వాడుతున్నావు? ఈ పనేదో ఫస్ట్ టైం చేసినట్టు అన్నాడు సాత్విక్. లేదు బావా, ఈ పిల్ల మీద జాలి కాదు నాకు. గతం మర్చిపోయి ఇప్పుడు తన కన్యత్వాన్ని కూడా పోగొట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తుంది. అందుకే ఏదో తొందరలో అన్నాను అంది పంకజం. ఏంటి మళ్ళీ చెప్పు ఆ ఆఖరి పదం అన్నాడు సాత్విక్. గుండె పగిలేలా ఏడుస్తుంది అని చెప్పింది. హహహా, నువ్వు అలా అంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? లేకపోతే దానికి అది చస్తున్నా అని తెలిసినా కూడా ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా నన్ను చంపుతానని. ఇప్పుడు అది జరిగింది తలుచుకొని చచ్చాలా ఏడుస్తుంటే ఎంత బాగుందో. గుడ్, వెరీ గుడ్ పంకజం, చెప్పింది చెప్పినట్టు చేశావు. నా ఫ్రెండ్ కూడా దానిని బాగా ఎంజాయ్ చేశానని నాకు చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు దానికి నేను కొంచెం బ్రేక్ ఇస్తున్నా. అది కూడా కొన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి కదా, ఏడవని. అండ్ ఇంకో విషయం చెప్పు, నువ్వు దాని అమ్మవి కాదు అని. దాన్ని బిజినెస్ కోసం తీసుకొచ్చా అని అర్థమైందా? అయింది బావా, ఈసారి స్పృహలోకి రాగానే చెప్తాను. నువ్వు చెప్పినట్టే ఆ పిల్లతో బిజినెస్ చేస్తాను. చెప్పిన మాట వినకపోతే చంపేస్తాను అంది. గుడ్, కానీ దాన్ని చంపకు. అది ఏడుస్తూ నీ కాళ్ళ దగ్గర పడుండేలా చేసుకో. మంచి లాభం వస్తుంది నీకు అన్నాడు సాత్విక్. నువ్వెలా చెప్తే అలానే బావా అని నవ్వింది పంకజం. సరే, ఈరోజు కూడా పూజని పంపించు అన్నాడు. పంకజం అలా సాత్విక్ అడగగానే భయపడింది. ఎందుకంటే ఆ రోజు మాకు హెల్ప్ చేసిన 2 అమ్మాయిల్ని పంకజం డబ్బిచ్చి దూరంగా పంపించింది. ఇప్పుడు ఎలా తీసుకురావాలి అని. కానీ వెంటనే ఏదో గుర్తుకొచ్చిన దానిలా, ఆ పూజ నీ దెబ్బకి మంచానికి అతుక్కుపోయింది. ఈరోజు ఇంకో కొత్త పూజను పంపిస్తానులే బావా అంది. అబ్బో, నీ మాటలు బాగున్నాయి. సరే పంపించు. కానీ దాన్ని నేను పేరు అడిగితే పూజ అని చెప్పమను. లేకుంటే అది చస్తుంది నా చేతిలో అన్నాడు. నువ్వు మళ్ళీ చెప్పాలా బావా? నేను నీ దగ్గర ఎలా ఉండాలో చెప్పి పంపిస్తాను. ఉంటాను బావా, కొత్త పూజని రెడీ చేయాలిగా అని నవ్వుతూ కాల్ కట్ చేసింది పంకజం. చా, పూజ చనిపోయినా కూడా వాడు కోరిక తీర్చుకోవటానికి ప్రతి పిల్లకి పూజ అని పేరు పెట్టుకొని మరి అని ఇంకేం మాట్లాడలేక ఆగిపోయాను నేను. ఇలాంటి వాడిని ఏం చేయాలి మియా? తర్వాత నేను కూడా పంకజం చెప్పినట్టు వింటున్నాను అని ఏడుస్తూ భరిస్తున్నాను అని సాత్విక్ నమ్మాడు. రాను రాను నా మీద ఫోకస్ తగ్గించాడు. ఎందుకంటే నేను గతం పూర్తిగా మర్చిపోయాను. ఒకవేళ ఏదైనా సందర్భంలో గుర్తుకొచ్చినా ఇలా నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నీ దగ్గరికి రాలేను అని వాడు కోరుకున్నది కోరుకున్నట్టు జరగగానే నా మీద కొంచెం దృష్టి పెట్టడం తగ్గించాడు. కానీ అప్పుడప్పుడు నాపై ఎంక్వైరీ చేసేవాడు. అందుకే నన్ను పంకజం ఎవరి దగ్గరికైనా పంపిస్తున్నానని చెప్తే అక్కడికి వచ్చేవాడు. దూరం నుండే నన్ను చూసి వెళ్ళేవాడు. వాడున్నంతసేపు నాకు నిప్పుల మీద ఉన్నట్టే ఉండేది. నా అరకూర బట్టలు, నా డ్రెస్సింగ్ చూసి వాడు అప్పుడప్పుడు చూపులతోనే నన్ను తినేవాడు. కానీ ఎప్పుడూ నా దగ్గరికి రాలేదు. వాడు వెళ్ళగానే నా పని నేను మొదలు పెట్టేదాన్ని. డ్రింక్లో పంకజం ఇచ్చిన డ్రగ్ కలిపేదాన్ని.
దాన్ని తాగగానే కొందరు పూర్తి మత్తులో పడిపోయేవారు. కొందరు అటూ ఇటుగా ఉన్న అలాంటి వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నా క్షేమం కోసం ఒక టీంని ఏర్పాటు చేసింది పంకజం. నాకు కొద్ది దూరంలో ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడూ అందుబాటులో నా వెంటే ఉండేవాళ్ళు. నా పని నన్ను బుక్ చేసుకున్న వాడిని రూమ్లోకి తీసుకెళ్ళటం అంతే. తర్వాత మిగతావన్నీ నా వెంట ఉన్న అమ్మాయిలే చూసుకుంటారు. అలా అలా వాడి దృష్టిలో బజారు మనిషిలా మారాను. ఇందులో పంకజం హెల్ప్ ఎంతో ఉంది. నిజంగా నన్ను ఎన్నోసార్లు కాపాడుకుంది. మేమెంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళినా కూడా కొందరికి ఆ డ్రగ్ ఎఫెక్ట్ పెద్దగా ఉండేది కాదు. అయినా వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మోసం చేసి నన్ను కాపాడేది పంకజం. పాపం నేను బయటకు వచ్చిన ప్రతిసారి నా నీడలా అనుక్షణం నా వెంటే ఉండేది. ఏమిచ్చినా ఆమె రుణం మాత్రం నేను తీర్చుకోలేనిది. పంకజం సమాజం దృష్టిలో ఎలా ఉన్నా నాకు మాత్రం నా జీవితాన్ని నిలబెట్టిన దేవత మియా. అంతేకాదు, నేను తనున్న చోట ఉండకూడదు అని తన తల్లితో కలిసి వేరే చోట ఉండేలా ఏర్పాటు చేసింది. తనతో పాటు నేను కూడా అక్కడే ఉంటే చాలామంది చూపులు నా మీద పడతాయని, వాళ్ళ నుండి కాపాడటం కష్టమని. అంతేనా, నేను ఖాళీగా ఉండకూడదు అని ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను దగ్గరుండి అన్నీ చూసుకోమని చెప్పింది. తన సంపాదనలో ఎక్కువ భాగం దానికోసం ఇచ్చేసింది. ఇలా తనలో ఉన్న మంచితనంతో నన్ను అనుక్షణం కాపాడింది పంకజం. అందుకే ఆ సాత్విక్ నుండి నన్ను కాపాడిన పంకజం అమ్మకి వాడి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండకూడదు అని, వాడు ఎలా అయితే నా బ్రతుకు చూడాలని అనుకున్నాడో అలానే కనిపించాను. 1-2 సార్లు వాడిని చంపడానికి ప్రయత్నం చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. వాడంతకంతకు సెక్యూరిటీ పెంచుకుంటూ పోతున్నాడు. అలానే నిన్ను కూడా అప్పుడప్పుడు ఫాలో అయ్యేదాన్ని. నీకు నేనెవరో తెలియకపోయినా నేను మాత్రం చాలాసార్లు నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదాన్ని. సాత్విక్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు నీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు. దూరంగానే ఉండి నిన్ను చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ రోజున మన మొదటి కలయిక నీకు గుర్తుండే ఉంటుంది కదా. ఆ రోజు నేను సాత్విక్ అక్కడికి వస్తున్నాడు నన్ను అబ్జర్వ్ చేయటానికి అని తెలిసి అరకూర డ్రెస్ వేసుకుని నన్ను బుక్ చేసుకున్న వాడిని మాయ చేయటానికి నా ఏర్పాట్లలో నేనుండి కూర్చున్నాను. ఫ్రెండ్స్, పార్ట్ 1 చదవండి ఏదైనా డౌట్ ఉంటే. మాయ స్టోరీ స్టార్ట్ అయింది అక్కడి నుండి. కాసేపటికి సాత్విక్ అక్కడికి వచ్చాడు. వాడు వచ్చాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నా టీం నుండి. వాడు వచ్చాక కూడా నేను సైలెంట్గా కూర్చోకూడదు అని అక్కడున్న వాళ్ళని రెచ్చగొట్టేలా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను. అలా ఇస్తున్నప్పుడు నేను నిన్ను చూశాను, నాకు చాలా దగ్గరగా. సరిగ్గా అప్పుడే నీ ఫ్రెండ్స్ నా గురించి ఏదేదో వాగుతుంటే నీ అంతటి నువ్వే ఇప్పుడే నేను వెళ్తున్నా అక్కడికి అంటూ నా దగ్గరికి వచ్చావు. ఏం మాటలు రాక అలానే కూర్చున్నాను నేను బుక్ చేసిన టేబుల్ దగ్గర. వెంటనే నువ్వు నా దగ్గరకు వచ్చి నా చెవిలో నీ రేటెంత అని అడిగావు. అలా అంతకుముందు చాలామంది అడిగినా బాధ పెద్దగా ఉండేది కాదు, కానీ నువ్వు అలా అడిగేసరికి చచ్చిపోవాలనిపించింది. అప్పటికే బాగా తాగిన నిన్ను చూసి నా తలరాతని నేనే తిట్టుకొని నిన్ను రూమ్లోకి తీసుకెళ్లాను. వెంటనే నా టీం మెంబర్స్ అలర్ట్ అయ్యారు నా దగ్గరికి రావటానికి. నేను రూమ్లోకి నిన్ను తీసుకెళ్లిన తర్వాత అక్కడ రూమ్లో మేం వేరే వాళ్ళ కోసం అరేంజ్ చేసిన డ్రగ్ కలిపిన డ్రింక్ నువ్వు కొంచెం తాగేశావు. అదంత మంచిది కాదు అని నేను వెంటనే డ్రింక్ చేంజ్ చేయాలి అనుకున్నా. అందుకు నాకు కొంత టైం కావాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే నువ్వు నా మీదకొచ్చి నా డ్రెస్ లాగేస్తుంటే ఏం కర్మరా దేవుడా అని అనుకుని కోపంతో డబ్బులు ఇవ్వమని అడిగాను. నీకు గుర్తుందా? నువ్వు నేను అలా అనేసరికి మనీ కోసం ఎవరికో కాల్ చేస్తూ కొంత టైం తీసుకున్నావు కదా. సరిగ్గా అదే టైంలో నేను ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ పక్కకి మార్చేసి నా ప్లేస్లో నా కోసం ఆ రూమ్ బ్యాక్ డోర్ దగ్గరకు వచ్చిన అమ్మాయిలకి రావద్దు అని సైగ చేసి పంపించాను. ఎందుకో తెలుసా? నేను నీ భార్యని. నా మీద సర్వ హక్కులు నీవే. నువ్వు మత్తులో ఉన్నా కూడా నేను నీతోనే ఉండాలి ఆ రాత్రి అని అనుకున్నాను. నిన్ను సంతోషపెడుతూ నేను ఇన్నాళ్ళ తర్వాత ఇలా నీ దగ్గరికి చేరినందుకు సంతోషపడ్డాను. కానీ నేను నా భర్త దగ్గరికి ఆలిగా కాకుండా ఒక వెలయాలిలా చేరటం నాకు బాధ కలిగింది. ఈ పరిస్థితికి కారణం ఆ సాత్విక్. అలా వాడు గుర్తుకు రాగానే వాడిని చంపేయాలనిపించింది. కానీ నా వల్ల కావటం లేదు. ఆ రోజు అడిగావు కదా మత్తులో నీ పేరేంటి అని. మాయా అని చెప్పాను నేను. నువ్వు పెట్టిన పేరే అని గొంతు చించుకొని అరవాలనిపించింది. ఈ లోకంలో ఏ భార్య తన భర్త దగ్గరికి చేరి ఇలా కాపురం చేసి ఉండదు. నాలాంటి దురదృష్టం ఎవ్వరికీ కలిగి ఉండదు. నిద్రపోతున్న నిన్ను చూస్తూ ఎంతసేపు ఉన్నానో నాకే తెలీదు. అప్పుడు మెసేజ్ చేసింది పంకజమమ్మ. ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా బయటికి రాకుండా అని. వచ్చింది నువ్వని చెప్పాను.
తనకేం అర్థమైందో ఏమో. సరే, నేను వెళ్తున్నాను అని రిప్లై ఇచ్చింది. నేను బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని మెసేజ్ చేసి నిన్ను చూసుకుంటూ ఉండిపోయాను. అలా నువ్వు కాస్త మెలకువలోకి వస్తున్నావు అని అనిపించి నేను ఇక అక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా గురించి నీకు తెలిసిందే కదా మియా. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మోసం చేశానా ఎప్పుడైనా? నిన్ను నేను మోసం చేయగలనా మియా? నేను ఈరోజు ఇలా ప్రాణాలతో ఉంది నీకోసం. కనీసం ఒక్కసారైనా నువ్వు నన్ను గుర్తుపట్టకపోతావా? నేను చచ్చేలోపు ఒక్కసారైనా నన్ను ప్రియ అని ప్రేమగా పిలవకపోతావా అని. నీ గతం నీకు గుర్తుకు రావాలని ఎన్నిసార్లు ఆ భగవంతుణ్ణి కోరుకున్నానో తెలుసా? నీ దగ్గర అలా ఒక బజారు మనిషిలా ఉన్నప్పుడు నేనెంత బాధపడుంటానో నీ ఊహకి వదిలేస్తున్నాను అని అంటుంది ప్రియ. ప్రియా అని రీతు అనగానే వెళ్ళి రిత్విక్ని హక్ చేసుకొని ఏడ్చేసింది మాయ. రిత్విక్ మాయ చుట్టూ చేతులు వేసి, ఊరుకో, నాకంటే మతి తప్పింది, నీకేమైంది? నీకు మొత్తం గుర్తుంది కదా. కనీసం ఒక్కసారైనా నాకు ఎదురుపడి నేను నీ భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా అని అంటాడు రిత్విక్ బాధగా. ఎలా చెప్పను? ఏ ఆధారం ఉంది నా దగ్గర? చెప్పినా నువ్వు నమ్మగలవా మియా అని అలానే రిత్విక్ గుండెల్లో తల దాచుకొని ఏడుస్తూ అంటుంది మాయ. అంతసేపు అక్కడే ఉండి వింటున్న విక్కీ, ఏంటిరా రీతు, అసలు ఏం జరిగింది నీ లైఫ్లో? నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పావు కదా, మరి నీ ప్రేమ విషయం కానీ సాత్విక్ ప్రేమ విషయం కానీ ఎప్పుడు నాకు చెప్పలేదు అని అంటాడు విక్కీ. సారీరా, మా ఫ్యామిలీ పరిస్థితుల వల్ల కొన్ని విషయాలు హైడ్ చేయాల్సి వచ్చింది. నీకు చెప్పకూడదని కాదు, కానీ సాత్విక్ చెప్పాడు కొంతకాలం హైడ్ చేయమని. అందుకే నేను నీకు కూడా తెలియకుండా ఈ విషయాలు దాచాల్సి వచ్చింది అని అంటాడు రిత్విక్. అంతేలే, ఇలా ఇంతమంది జీవితాల్ని బలి చేసిన సాత్విక్ ఎందుకు బయట పెడతాడు? ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధలు పెట్టినా ఏం లాభం? ఆఖరికి రోడ్డు మీద కుక్క చావు చచ్చాడు. ఎవరో బాగా చిత్రహింసలు పెట్టి మరీ చంపినట్టున్నారు. వాడు చేసిన వెధవ పనులకి వాడికి తగిన శాస్తి జరిగింది అని అంటాడు విక్కీ. సాత్విక్ ఎలాంటి వాడో అర్థమయ్యి. ప్లీజ్ వాడి గురించి అలా అనకు విక్కీ అని అంటాడు రిత్విక్. ఏం మాట్లాడుతున్నావు మియా? ఇలా నిన్ను, నన్ను, పూజని, ఆదిని, ఇంకా ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాల్ని చిదిమేసిన వాడిని ఏమనకూడదా? అసలు ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? ఆ సాత్విక్ మనిషి కాదు మియా, రాక్షసుడు. మంచితనం అనే ముసుగు వేసుకున్న రాక్షసుడు అని అంటుంది మాయ. నువ్వు చూసింది నిజం కాదు ప్రియా, సాత్విక్ అలాంటి వాడు కాదు అని బాధగా అంటాడు రిత్విక్. ఏంటి మియా నువ్వు మాట్లాడేది? అసలు ఎలా చెప్తున్నావు సాత్విక్ అలాంటి వాడు కాదు అని? నేను చూసింది సాత్విక్నే మియా. వాడు వెధవ. వాడిని నువ్వు నమ్ముతున్నావా ఇంకా? నేను అబద్ధం చెప్పటం లేదు మియా. నిన్ను, నన్ను వేరు చేసింది వాడే. నా పూజ, ఆది ప్రాణాలు కూడా తీసింది వాడే. ఆ విషయం వాడే స్వయంగా నాకు చెప్పాడు. నన్ను కూడా చంపేసేవాడే. కానీ నేను ఆ రోజు వాడిని చంపేస్తానని అన్నందుకే వాడు నాపై కోపం, పగతో బ్రతికించి పంకజమమ్మకి అప్పగించాడు. దేవుడి దయనో, పంకజమమ్మ మంచి మనసో ఇలా నన్ను ఈనాటికైనా నీ దగ్గరికి చేరేలా చేసింది. లేకపోతే వాడు నా పట్ల చేసిన ఘోరానికి నేను చచ్చి ఇప్పటికీ చాలా రోజులు అయ్యుండేది అని మాయ చెప్తూ ఉన్న రిత్విక్ అలానే ఉంటే, మళ్ళీ మాయనే వాడు నిన్ను కూడా మోసం చేశాడు. నీకు ఇంకా ఆ విషయం అర్థం కావటం లేదు. అయినా వాడికి మోసం చేయటం కొత్త కాదు. నువ్వు తన సొంత తమ్ముడివని కూడా చూడకుండా నీ లైఫ్ని కూడా నాశనం చేయాలని చూశాడు. నీ భార్యని అని తెలిసినా కూడా ఇంకొకటిని నా దగ్గరికి పంపాడు. నువ్వు గతం మర్చిపోయావు కదా, బాగా గుర్తు తెచ్చుకో. ఆ రోజు మనిద్దరం విడిపోయింది వాడి వల్లే. వాడు సాత్వికే, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. వాడిని నువ్వు నమ్ముతున్నావా? నేను చెప్పినా కూడా నీకు వాడి మీద అంత నమ్మకం ఏంటి మియా? చావు బ్రతుకుల మధ్య కొట్టుకున్నది నేను. వాడి వల్ల నరకం చూసింది నేను. వాడి వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి వాడి నిజ స్వరూపం తెలుసు. అది నీకెందుకు అర్థం కావటం లేదు? పూజను ప్రేమించాలని మోసం చేసి వాడు, ఆ బ్లడీ సాత్విక్, రోజుకు అమ్మాయికి పూజ పేరు పెట్టుకొని ఆ అమ్మాయితో వాడి బ్రతుకు నేను మరచిన కనుక సరిపోయింది. నాకే కనుక ఏదో ఒక శక్తి ఉంటే వాడిని బూడిద చేసేదాన్ని. ఆ రోజు మన పెళ్లి జరిగిన వెంటనే మనం విడిపోయింది వాడి వల్లే. వాడు కొట్టిన దొంగ దెబ్బకి నువ్వు గతం మర్చిపోయావు. నా కళ్ళారా చూశాను వాడిని చూసి ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? వాడిని చూసిన ప్రతిసారి చంపేయాలని అని మాయ చెప్తున్నా కూడా రిత్విక్ సైలెంట్గా ఉంటూ రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ మాయనే మాట్లాడుతూ, ఆ రోజు నీకు గుర్తుందా? పూజ వాళ్ళింటికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడటానికి నువ్వు సాత్విక్ వచ్చినప్పుడు రామారావు సార్ అన్నమాట.
రామలక్ష్మణుల్లా కలిసి ఉండండి అని సార్ అంటే నువ్వేమన్నావు? మా అన్న నాకు ఎలాంటి కష్టం రానివ్వడు, అదేదో వాడే భరిస్తాడు అని అన్నావు కదా. అసలు ఇన్నాళ్ల పాటు మనిద్దరం ఇన్ని కష్టాలు పడుతూ విడివిడిగా బ్రతకటానికి కారణం వాడే. నువ్వు అనుకున్నది నిజం కాదు మియా. వాడసలు మనిషే కాదు. నీకింతగా సాత్విక్ గురించి, వాడి రాక్షసత్వం గురించి చెప్తున్నా కూడా ఇంకా నమ్మకం కలగటం లేదా మియా? అంతేలే, వాడు నీ దగ్గర ఎంతగా డ్రామా ప్లే చేసి ఉండకపోతే నువ్వు వాడి గురించి నేను చెప్తున్నా కూడా ఇలా మౌనంగా ఉంటావు. అంతేలే, వాడి నాటకాల ముందు నేను నిజం చెప్పినా నువ్వు నమ్మేలా లేవు. ఇంకా రిత్విక్ మౌనంగా ఉంటే రిత్విక్ మౌనం మాయాకి పిచ్చి కోపం వచ్చేలా చేసింది. మళ్ళీ తనే బాధపడుతూ మెల్లిగా రిత్విక్కి కాస్త దగ్గరగా వచ్చి, ఇప్పుడు నువ్వు నేనింత చెప్తున్నా కూడా నమ్మకపోతే నాకు చాలా బాధగా ఉంది మియా. అసలు నేను నిన్ను కలిసాక మొదట వాడి గురించే చెప్పాలని అనుకున్నాను. కానీ నా దురదృష్టం, నువ్వు గతం మర్చిపోయావు. పోనీలే, నువ్వు నన్ను మర్చిపోయినా నిన్ను దూరం నుండే చూసుకుని బ్రతకచ్చు అని అనుకున్నాను. ఏదో ఒకరోజు నీకు గతం గుర్తుకు రాగానే నిన్ను చేరిన మొదటి క్షణమే ఆ రాక్షసుడి గురించి నీకు వివరంగా చెప్పాలి అని అనుకున్నాను. అప్పుడైనా వాడి గురించి నీకు నిజం తెలిస్తే వాడికి ఎలా శిక్ష వేయాలో నువ్వు చూసుకుంటావు అని అనుకున్నాను. కానీ వాడు నీకు గతం గుర్తుకు రాకముందే చచ్చాడు. ఇప్పుడైనా ఆ సాత్విక్ గురించి నిజం తెలుసుకొని నీ మనసులో వాడి పట్ల ఉన్న ఒపీనియన్ మార్చుకోమియా. అసలు వాడు మనిషే కాదు, వాడు సాడిస్ట్ వెధవ. ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా చూస్తాడు. జాలి దయ లేని రాక్షసుడు. కాదు కాదు, వాడిని రాక్షసులతో పోల్చిన వాళ్ళు కూడా బాధపడతారు. వాడికో కొత్త పేరు పెట్టాలి, బ్లేడీ అని. మాయా తన నోటికొచ్చినట్టు సాత్విక్ని తిడుతూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ స్టాప్ మాయా, ప్లీజ్ స్టాప్. సాత్విక్ గురించి నాకు బాగా తెలుసు. సాత్విక్ని నువ్వు ఇలా అంటుంటే నేను భరించలేను. సాత్విక్ అలాంటి వాడు కాదు. ఇప్పుడే కాదు, ఎన్ని జన్మలెత్తినా సాత్విక్లోని మంచితనం ఎవరికీ ఉండదు, ఆఖరికి నాకు కూడా. అసలు నువ్వు చూసింది సాత్విక్నే కాదు. సాత్విక్ నిజంగానే రాముడు లాంటివాడు, అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకు. సాత్విక్ ఎప్పుడో చనిపోయాడు అని అంటాడు రిత్విక్. రిత్విక్ మాటలు మాయకి చాలా బాధ కలిగించాయి. ఆ బాధతో మాయ రీతు వైపు చూసి, అవును, చనిపోయాడు. వాడు చేసిన పాపాలకి శిక్ష అనుభవించడానికి పోయాడు నరకానికి. గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ వాడికి వేసినా అది తక్కువే అవుతుంది. ఆ యమధర్మరాజాకి కూడా వీడు చేసిన పాపాలకి ఏ శిక్ష వేయాలో అర్థం కాదు. పైగా ఆ విధవని రాముడు లాంటివాడు అని అంటున్నావేంటి అని అడిగింది మాయ కూడా కొంచెం గట్టిగానే. మాయా, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, సాత్విక్ అలాంటి వాడు కాదు అని. ప్లీజ్ వాడినేమి అనకు. వాడిని అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది అని రిత్విక్ అంటుంటే, బాధనా? బాధగా ఉందా? అసలు నీదేమైపోయింది మియా? బాధ నీది కాదు, అసలు బాధ నాది. వాడి పిచ్చి చేష్టలు చూసిన దాన్ని, భరించిన దాన్ని నేను. వాడి వల్ల బాధపడింది నేను. వాడి వల్ల నా అన్న వాళ్ళని పోగొట్టుకుంది నేను. నాకు కాక ఇంకెవరికి ఉంటుంది బాధ? ఇంత జరిగినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా నువ్వు వాడిని ఏమీ అనద్దు అని అంటున్నావు. నువ్వు అసలు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు మియా. అంత మాయ చేశాడా వాడు నిన్ను? అసలు ఇప్పుడు నాకు నిజంగా బాధ కలుగుతుంది. అసలు ఎందుకు బ్రతికున్నానా నేను అని. ఇన్ని కష్టాలు పడి నిన్ను చేరింది ఇలా నువ్వు మాట్లాడుతుంటే వినటానికేనా అని. నేను ఆ రోజే వాడి చేతిలో చచ్చినా బాగుండేది అని మాయ ఇంకా బాధతో, రిత్విక్ తన మాట నమ్మటం లేదు అన్న కోపంతో సాత్విక్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మాయ సాత్విక్ని అలా అంటుంటే భరించలేక రిత్విక్, సాత్విక్ చనిపోయాడు మాయా, చనిపోయాడు. ఎప్పుడో తెలుసా? పూజతో పాటే. వాడు ప్రాణంలా ప్రేమించిన పూజతో పాటే. చావులోనూ కలిసి వెళ్ళిపోయాడు పూజ వెంటే అని అంటాడు రిత్విక్. ఏమంటున్నావు మియా? సాత్విక్ అప్పుడు పూజతో పాటే చనిపోయాడా? పూజని ప్రాణంలా ప్రేమించాడా? మరి సాత్విక్ అప్పుడు చనిపోతే మరి మనల్ని చంపాలని చూసింది ఎవరు? నిన్ను నా నుండి వేరు చేసింది ఎవరు? ఇన్నాళ్ళు నువ్వు నేను ఇలా దూరంగా ఉండేలా చేసింది ఎవరు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న నాకు రోజుకో రకంగా చిత్రహింస చూపించిందెవరు? నా భర్తతోనే నేను ఒక వెలయాలిలా కాపురం చేయడానికి కారణమైందెవరు అని మాయ రిత్విక్ చెప్పేది నమ్మలేక అడిగింది. అప్పటి వరకు ఉన్న కోపం, బాధ స్థానంలో ఏదో తెలియని అలజడి కలుగుతుంటే మాయ ప్రశ్నలకి సమాధానంగా మాయకి దగ్గరగా వస్తూ రిత్విక్ మాయ తలపైకెత్తి తన కన్నీటిని తుడిచి మాయని హక్ చేసుకొని, ప్రతీక్, ఆ రాక్షసుడి పేరు ప్రతీక్, సాత్విక్ రూపంలో ఉన్న ప్రతీక్ అని అంటాడు రిత్విక్.
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది మాయ. మా నాన్న ఇంకో భార్య కొడుకు, వాడు సాత్విక్ ట్విన్స్ అని చెప్పాడు. ఏమంటున్నావు మియా? మీ నాన్నకి ఇంకో భార్య ఉందా? సాత్విక్ మీ సొంత అన్న కాదా అని అడిగింది. కాదు ప్రియా అన్నాడు రిత్విక్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.